దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనకు సంబంధించి కీలక అప్డేట్స్ వెలుగులోకి వస్తున్నాయి. సీసీ కెమెరా విజువల్స్ కూడా బయట పడిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే దాదాపు 3 గంటల పాటు అక్కడ కారు పార్కింగ్ చేసి ఉంది. అందులోనే నిందితులు కూడా కూర్చున్నారు అని చెప్తున్నారు. ఇంకా ఏ విషయాలు దీనికి సంబంధించి అప్డేట్స్ వచ్చాయి, ఏ కారు, అలాగే డీటెయిల్స్ ఏంటి, ఈ వివరాలన్నీ మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి సతీష్ లైవ్ అప్డేట్ చేస్తారు. సతీష్. ఋషి, ఎర్రకోట వద్ద పేలుడుకు సంబంధించిన I-20 కారుకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ సైతం కూడా బయటికి వస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఇప్పటి వరకు అధికారికంగా 8 మంది చనిపోయినట్టు కూడా చెప్తున్నారు. అయితే హాస్పిటల్లో కూడా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. దాదాపు 15 మందికి పైగా కూడా గాయాలయ్యాయి. అందులో 3 పరిస్థితి అత్యంత సీరియస్ గా ఉందనేది కూడా చెప్తున్నారు. వారంతా LNJP హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాల్సింది ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు కారులో ఉన్న వ్యక్తి వైద్యుడైన మహమ్మద్ ఉమర్ అనే అధికారులు అనుమానిస్తున్నారు. ఇతనికి ఫరీదాబాద్ మాడ్యూల్తో సంబంధాలు ఉన్నట్టు కూడా అనుమానాలు రేకెత్తిస్తున్న నేపథ్యం పేలుడు కారణమైన I-20 కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సైతం కూడా ఇప్పుడు అటు పోలీసు చర్యలతో పాటు సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారిపోయాయి. మొదట ఒక టోల్ దగ్గర కారు నడుపుకుంటూ వస్తున్న సందర్భంలో మాస్క్ ధరించి ఉండడం, ఆ టోల్ తీసుకొని నేరుగా వచ్చిన సందర్భం కావచ్చు. దాదాపు నిన్న మధ్యాహ్నం 3:50 ఎర్రకోట పరిసర ప్రాంతాలకి ఆల్రెడీ I-20 కారు హర్యానా నెంబర్ ప్లేట్ ఉన్న కారు చేరుకుంది. మొదట ఇక్కడే చాలాసేపు పార్కింగ్ చేశారు. అనంతరం సాయంత్రం 6:45 సమయంలో నేరుగా కారును ప్రస్తుతం నా వెనకే ఉన్న మీకు సిగ్నల్ కూడా కనిపిస్తుంది. ఒకవైపు సిగ్నల్ కి సంబంధించి ఎదురుగా గ్రీన్ సిగ్నల్ తో పాటు ఒకవైపు రెడ్ సిగ్నల్ కూడా కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటువైపుగా స్ట్రైట్ గా కనిపిస్తున్న గ్రీన్ సిగ్నల్ పక్కనే ఎర్ర సిగ్నల్ ఉంది. ఆ రెడ్ లైట్ దగ్గర నేరుగా మొదట వాహనం పార్కింగ్ లో నుంచి తీసి నేరుగా అక్కడే ఆపిన పరిస్థితి నెలకొంది. ఆపిన కాసేపటికే ఒక్కసారిగా బ్లాస్ట్ చేరినట్టు కూడా ఇక్కడున్న ప్రత్యక్ష సాక్షులంతా కూడా చెప్తున్నారు. విజువల్స్ చూడొచ్చు. ఎర్రకోట గేట్ కు అతి సమీపంలో, ఎర్రకోట మెయిన్ గేట్ కు అతి సమీపంలోనే దాదాపు 50 మీటర్ల డిస్టెన్స్ లోనే పేలుడు సంభవించింది. దాదాపు ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన పరిస్థితి నెలకొందని చెప్పాల్సింది. మరోవైపు జైన్ మందిరం నిన్నంతా సోమవారం కావడం, మందిరికి పెద్ద ఎత్తున అనేక మంది భక్తులు రావడం, వారు ఒక్కసారిగా మందిరం నుంచి బయటకు వస్తున్న సందర్భంలో బాంబు పేలుడు దాటికి పూర్తిగా మందిరం కావచ్చు, మందిర పరిసర ప్రాంతాలంతా కావచ్చు ఒక భయాందోళనకరమైన వాతావరణం అయితే నెలకొంది. ఒక భూకంప తీవ్రత ఏ విధంగా ఉంటుంది, బాంబు పేలితే దాని విస్ఫోటనం ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయిని తామంతా కూడా దగ్గర నుంచి చూసామని భయభ్రాంతులకు గురై పరుగులు తీశామని చెప్తున్నారు. మరోవైపు చూడొచ్చు, కాసేపటి క్రితమే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు ఢిల్లీ పోలీసులతో పాటు మరోవైపు CRPF కు సంబంధించిన బృందాలు సైతం కూడా వచ్చాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా తెలియని ఆందోళనలో ఈ రెడ్ ఫోర్ట్ పరిసర ప్రాంతాలంతా కూడా ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు రెడ్ ఫోర్ట్ కు సంబంధించి ప్రధానంగా వైపు చాందీ చౌక్ మార్కెట్ సైతం కూడా ఉంది. అత్యంత రద్దీగా ఉండే ఈ మార్కెట్లు నిన్న సోమవారం కావడం, ఢిల్లీలో సోమవారం టూరిస్ట్ ప్లేస్లంతా కూడా కొంత టూరిస్టుల ప్లేస్లు అన్నిటికీ కూడా నిన్న సెలవు రోజు కావడంతోనే ఒక ప్రాణాపాయం అయితే తప్పిందని చెప్పాలి. లేదంటే దీని విస్ఫోటనం మరింత పెద్ద స్థాయిలో ఉండదని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మరి కాసేపట్లో దీనిపైన ఒక సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ అధ్యక్షతకి IB డైరెక్టర్లతో పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. దీని వెనుక ఇంకెవరున్నారు, దీని వెనుక కుట్ర కోణం దాగి ఉందా, ఫరీదాబాద్ కు సంబంధించిన ఘటనకు సంబంధించి ఇటీవల అరెస్ట్ అయిన వారికి దీనికి ఏమైనా లింక్ అనే కోణంలో కూడా ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్నారు. ఋషి. ఓకే సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.